వరలక్ష్మి అయితే ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి బయలుదేరుతూ ఉంటుంది. అది చూసిన వెన్నెల, వైష్ణవి వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే మనము ఇప్పుడు అమ్మని ఎలా ఆపగలము? ఎవరు చెప్పినా వినటం లేదు. మనం ఆపాలంటే ఏం చెయ్యాలి? అని చెప్పేసి అయితే వైష్ణవిని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే నాకొక ఐడియా వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఏం ఐడియా వచ్చింది నీకు? అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అయితే వాళ్ళ నాన్న ఫోన్‌నయితే పట్టుకొని ఇదిగో ఇందులో నుండి నాన్న ఫోన్ నుండి అమ్మకు మెసేజ్ చేశామంటే క్షమించు అని చెప్పినట్టు అమ్మ ఆ మాట విని ఉంటుందేమో నాకు అనిపిస్తుందని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే అవును నిజమే. నువ్వు ఇప్పుడు నాన్న ఫోన్ నుండి అమ్మకైతే మెసేజ్ చెయ్యి. అలా చేస్తే అమ్మ ఉండిపోతుందేమో ఆ ట్రిక్ ట్రై చేద్దామా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే సరే అని చెప్పుకొని వాళ్ళ అమ్మకైతే మెసేజ్ చేస్తూ ఉంటారు. వరలక్ష్మి నన్ను క్షమించు. నీ నీ విషయంలో చేసింది చాలా పెద్ద తప్పే. నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోకు వరలక్ష్మి అని చెప్పేసైతే వాళ్ళ నాన్న ఫోన్ నుండి వరలక్ష్మికి మెసేజ్ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల, వైష్ణవి వాళ్ళు అయితే ఇప్పుడు అమ్మ తప్పనిసరిగా ఉంటుంది. వాళ్ళిద్దరూ ఇంక కలిసిపోయినట్టే అని చెప్పేసైతే అనుకుంటూ చాలా సంతోషిస్తూ వాళ్ళ అమ్మకైతే మెసేజ్ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి బట్టలన్నీ సర్దుకొని వెళ్ళిపోవడానికి బయలుదేరుతూ ఉంటుంది. ఇంతలో తనకి ఒక మెసేజ్ రావటంతో ఏంటి మెసేజ్ అని చెప్పేసైతే ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఏంటి విష్ణు గారు ఇప్పుడు మెసేజ్ చేశారా? అని చెప్పేసైతే ఆ మెసేజ్ తీసి చదువుతూ ఉండగా, ఏంటి విష్ణు గారు ఇలా మెసేజ్ చేశారు? వరలక్ష్మి నన్ను క్షమించు. నీ విషయంలో చేసింది తప్పే. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోకు వరలక్ష్మి. నువ్వు ఇక్కడే ఉండాలి వరలక్ష్మి అని చెప్పేసైతే మెసేజ్ చేయడంతో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.